పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటా మాట అంటే, ఎక్కడ కదా ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని యేసయ్య చెప్పారు. అంటే ఇప్పుడు మనం పెన్నాడలో ఓ ఇద్దరుగా ముగ్గురుగా పరిశుద్ధులుగా కూడుకున్నాం. మన మధ్యలో యేసయ్య ఉంటారా ఉండరా? ఎందుకంటే యేసయ్య మాటే ఇంకా ఫైనల్. భూమి ఆకాశాలైనా గతిస్తాయి కానీ ఆయన మాట ఎంత మాత్రము గతించదు. సరే, ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నాం, పరిశుద్ధులం అనుకున్నాం. ఇక్కడ ఉంటారా ఉండరా? భీమవరాన్ని ఒక ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు ఇదే సమయంలో అనుకుందాం. అక్కడ కూడా ఉంటారా ఉండరా? ఈ వాక్య ప్రకారం ఉంటారా ఉండరా? సరే, ఆ తర్వాత ఆకివీడులో ఓ ఇద్దరు ముగ్గురు పరిశుద్ధులు కూడుకున్నారు అనుకుందాం. అక్కడ ఉంటారా ఉండరా యేసయ్య? ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి అలాగున కైకలూరులో ఓ ఇద్దరు ముగ్గురు పరిశుద్ధులు కూడుకొని ఉన్నారు. అక్కడ కూడా యేసయ్య ఉంటారు ఉండరా? ఏలూరు, విజయవాడ, హైదరాబాదు, ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతే దేశ విదేశాలలో నలుమూలల్లో ఈ ప్రపంచంలో ఏ మూలన ఇద్దరు ముగ్గురు కూడుకున్నా అక్కడ యేసయ్య ఉంటారా ఉండరా? ఉంటారంటారా? అంటే మానవ సమాజం ఎలా ఉందంటే, దేవుడు అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేడు అనేటువంటి ఈ అపోహలో ఉండిపోయారు. కాబట్టి ఆలోచన చేస్తే గుర్తుంచుకోవలసిన సంగతి ఏంటంటే, ఏకకాలములో దేవుడు ఎక్కడైనా ఉండగలడు. అది దేవుని యొక్క ఔన్నత్యము, అది దేవుని యొక్క శక్తి. అది మనం ఉండలేం, ఇక్కడ ఉంటే ఇంకో చోట ఉండలేం, కానీ దేవుడు ఎక్కడైనా ఏకకాలంలో ఉంటారా ఉండరా? ఉంటారు. కాబట్టి ఒకే సమయంలో ఆయన పరలోకములో, భూమి మీద, మనుషుల హృదయాలలో ఉండగల దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పరలోకములో ఆయన తండ్రిగా, భూమి మీద ఆయన దేవుని కుమారుడిగా, మనుషుల హృదయాలలో పరిశుద్ధాత్మగా ఏకకాలములో ఉండగలడు. అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆయన భూమి మీద ఉన్నారంటే పరలోకంలో ఉండలేడేమో, పరలోకం ఖాళీ అయిపోయిందేమో అని అనుకోకూడదు. అర్థమవుతుందా? కాబట్టి పరలోకంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉండలేడేమో అని అనుకుంటే పొరపాటు. ఈ భూమి మీద ఎక్కడ కూడినా సరే వారి మధ్యలో ఉంటారు. అంటే ఇక్కడ అదే సమయంలో, ఇంకో చోట అదే సమయంలో ఉండగలరు దేవుడు. అది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా.